అయితే ఇప్పుడు మనం ఓఆత్ ఇప్పటి వరకు డిస్కస్ చేసాం కదండి. ఎగ్జాక్ట్లీ. అయితే ఓఆత్ లో మీరు ప్రతి స్టెప్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టోకెన్ వచ్చిన తర్వాత ఇక్కడ వాలిడేషన్ జరుగుతుంది, చూసారా, గమనించారా? ఇక్కడ టోకెన్ జనరేట్ చేసుకుంటున్నాం, రిసోర్స్ సర్వర్ కి టోకెన్ పంపిస్తున్నాం, పంపించిన తర్వాత మళ్ళీ రిసోర్స్ సర్వర్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ట్రైంగ్ టు సెండ్ ది టోకెన్ టు ది క్రియేషన్ సర్వర్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ వాలిడేట్ అయిన తర్వాత ఓకే ఇక్కడ వస్తుంది అన్నమాట. అయితే జేడబ్ల్యూటీలో ఒక స్టెప్ మనకు తగ్గించి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అందుకనే జేడబ్ల్యూటీ వాలిడేషన్ పాలసీ వాడుకుంటాం మోస్ట్ ఆఫ్ ద టైం. ఇప్పుడు మన క్లయింట్ అడిగినా కూడా విల్ ట్రై టు గో ఫర్ జేడబ్ల్యూటీ వాలిడేషన్ పాలసీ అని సజెస్ట్ చేయగలిగితే బెటర్ అనమాట. ఓకే, ఏ పాలసీకి వెళ్తే ఓఆర్లో బాగుంటుంది అని అంటే జేడబ్ల్యూటీ వాలిడేషన్ పాలసీ. ఓకే. అయితే జేడబ్ల్యూటీ వాలిడేషన్ పాలసీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి కొంచెం ఐడియా తెచ్చుకోవాలి కాబట్టి ఐ టెల్ యూ వాట్ ఈస్ జేడబ్ల్యూటీ. జేడబ్ల్యూటీ మీన్స్ జేసన్ వెబ్ టోకెన్. జేడబ్ల్యూటీ అంటే ఏంటి? జేసన్ వెబ్ టోకెన్. అయితే అంటే జేసన్ వెబ్ టోకెన్ అని ఎందుకు అంటున్నాం అంటే, జనరల్ గా ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేస్తుంది మీరు యాక్సెస్ టోకెన్ అనుకుంటున్నాం. యాక్సెస్ టోకెన్ ఏంటి? ఇట్ ఈస్ ఏ క్యారెక్టర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ న్యూమరికల్ ఫార్మాట్ లో ఉంటుంది. బట్ స్టిల్ ఈ జేసన్ వెబ్ టోకెన్ ఏంటంటే అలాగే ఉంటుంది ఎన్కోడెడ్ ఫార్మాట్ లో. బట్ స్టిల్ ఇఫ్ యూ డీకోడ్ దాట్ ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసన్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసన్ ఆబ్జెక్ట్స్. అందుకని జేసన్ వెబ్ టోకెన్ అంటున్నాం అనమాట. ఓకే. ఏంటి ఫార్మాట్ కూడా? కాంపాక్ట్ సెల్ఫ్ కంటైన్ జేసన్ ఆబ్జెక్ట్. మొత్తం చూడండి, సెల్ఫ్ కంటైన్ జేసన్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. అందుకని వీఆర్ ట్రైంగ్ టు సే ఇట్ యాస్ జేసన్ వెబ్ టోకెన్ అండ్ ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసన్ ఆబ్జెక్ట్స్. అయితే ఇది మూడు పార్ట్స్ కన్సిస్ట్ అయి ఉంటుందండి. ఏం పార్ట్స్? హెడర్, పేలోడ్, సిగ్నేచర్. ఓకే. అండ్ దే ఆర్ సపరేటెడ్ బై 3 డాట్స్. అయితే మనకి ఒక శాంపుల్ టోకెన్ చూడాలని అంటే jwt.io అని ఒక వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మనకి వీ కెన్ సి, ఇక్కడ చూడండి, ఇది టోకెన్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే. జేసన్ టోకెన్ అయితే ఎన్కోడెడ్ ఫార్మాట్ లో ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇంకొకటి 3 కలర్స్ లో ఉంది. ఒకటేమో రెడ్, పర్పుల్, బ్లూ. 3 కలర్స్ లో ఉంది. అండ్ దే ఆర్ సపరేటెడ్ బై డాట్ పారామీటర్. ఎగ్జాక్ట్లీ, డాట్. ఓకే. చూసారా? నేను అదే చెప్పాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. 3 parts: హెడర్, పేలోడ్ అండ్ సిగ్నేచర్ సపరేటెడ్ బై డాట్. ఫస్ట్ ఇది ఈ వెబ్సైట్ లో ఇది ఎన్కోడెడ్ ఫార్మాట్ కదండి, ఇది డీకోడెడ్. దీన్ని డీకోడ్ చేస్తే ఈ ఫస్ట్ పార్ట్, ఈ డాట్ కి ముందున్న పార్ట్ ఇదండి. అంటే ఏం చెప్తుంది ఇన్ఫర్మేషన్? ఒక జేసన్ ఆబ్జెక్ట్ వచ్చింది, ఆ జేసన్ ఆబ్జెక్ట్ లో 2 వాల్యూస్ ఉన్నాయి. ఏంటవి? అల్గోరిథం ఒకటి, టైప్ ఒకటి. చూడండి, అల్గోరిథం ఏం వాడుతున్నారు? HS256 అల్గోరిథం వాడుతున్నాము. అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ టోకెన్? జేడబ్ల్యూటీ అని చెప్పి ఈ హెడర్ పార్ట్ లో మెన్షన్ చేస్తుంది. ఎగ్జాక్ట్. తర్వాత పర్పుల్. ఈ పర్పుల్ సెక్షన్ ఇక్కడ డీకోడ్ చేసిన తర్వాత చూడండి. ఎన్కోడెడ్ ఫార్మాట్ ఏంటి అంటే ఏంటి? డీకోడెడ్ ఫార్మాట్ ఏంటంటే ఇట్స్ రీడబుల్ అండ్ అన్రీడబుల్ ఫార్మాట్. చూడగానే అర్థం కాకుండా ఉండే విధంగా చేయడానే ఎన్కోడెడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇది ఏసీబీ అంటే సబ్జెక్ట్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే. వీటిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి లిమిటెడ్ గా చూపిస్తున్నారు. నేమ్, ఇష్యూ డేట్ అంటే ఇది ఏ టైంకి ఇష్యూ అయింది చూడండి, ఇక్కడ 18/2028. ఎగ్జాక్ట్లీ. ఇష్యూ టైము, తర్వాత స్కోప్స్, ఇట్లా అన్ని డీటెయిల్స్ కూడా ఈ పేలోడ్ అంటే ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ది టోటల్ టోకెన్ విల్ బి అవైలబుల్ ఇన్ ది పేలోడ్ పార్ట్ అనమాట. ఇక్కడ మనకి సింపుల్ గా ఒక 3 వాల్యూస్ ఇచ్చాడు. మనం యాక్చువల్ జేడబ్ల్యూటీ టోకెన్ జనరేట్ చేస్తాం కదా, అప్పుడు ఐ ట్రై టు షో దస్ షో దట్ డీకోడెడ్ ఫార్మాట్. అప్పుడు మనకి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ చూసేదానికి స్కోప్ ఉంటుంది. లేకపోతే ఇక్కడే ఉంటుంది అనుకుంటా. ఇది ఆల్రెడీ టోకెన్ జనరేట్ చేశానండి నేను. ఆ టోకెన్ జనరేట్ చేసుకున్న తర్వాత ఐ బి, ఇది చూడండి, ఇది ఇంత పెద్ద టోకెన్ ఉంది కదా మనకి. ఇప్పుడు ఇది యాక్చువల్ టోకెన్ కదా. ఇఫ్ ఐ కమ్ హియర్ ఐ రీప్లేస్ దిస్. అల్గోరిథం ఏంటి? RS-256. టైప్ జెరీ టోకెన్, కేఏడి అనేది ఒక వాల్యూ ఇచ్చారు. తర్వాత పేలోడ్ లో చూసారా, ఇష్యూవర్ ఎవరు ఇష్యూ చేశారు ఈ టోకెన్. ఓకే. తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఆడియన్స్ ఎవరు ఎవరు వాడుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇష్యూ డేట్, వాట్ ఈస్ ద టైం ఇష్యూడ్. చూడండి, April 17th. అది ఒక నెంబర్ ఉంది యాక్చువల్ గా కూడా.
మీకు ఇక్కడేమో ఆ నెంబర్ కి రిలవెంట్ గా డేట్ అండ్ టైం ఉంటుందండి. అంటే దీన్ని ఏమంటారంటే ఈపాక్ మిల్లీస్ అని ఒక యూనిట్ లాగా కన్వర్ట్ చేస్తారు అనమాట, యాక్చువల్ డేట్ టైం స్టాంప్ ని. అలాగే అందుకని మనకి ఇట్లా ఒక నెంబర్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వెడ్నెస్డే April 17th 2024 8:30. ఇప్పుడు మనం 8:30కి క్రియేట్ చేసాం ఎగ్జాక్ట్లీ. ఎక్స్పైరీ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది ఇది? April 18 8:30, అంటే 24 hours వ్యాలిడిటీ అండి ఈ టోకెన్ కి ఎగ్జాక్ట్లీ. అండ్ స్కోప్స్, ఏమైనా క్వశ్చన్ ఉందండి? ఓకే. స్కోప్స్, ఇవన్నీ స్కోప్స్ ఉన్నాయి దానికి. ఆ తర్వాత గ్రాంట్ టైప్స్, క్లయింట్ క్రెడెన్షియల్స్ గ్రాంట్ టైప్. ఇంకేమైనా వస్తాయి డీటెయిల్స్? యా, ఇదంతా పేలోడ్ లో ఉందండి. తర్వాత సిగ్నేచర్ సంబంధించిన డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇలాగా రెడ్ ఫస్ట్, తర్వాత పర్పుల్, తర్వాత బ్లూ. ఈ రెడ్ సెక్షన్ హెడర్ పార్ట్, పర్పుల్ సెక్షన్ పేలోడ్ పార్ట్, అండ్ బ్లూ సెక్షన్ సిగ్నేచర్ పార్ట్. సో ఓకే. జేడబ్ల్యూటీ యూజ్ చేసేది వచ్చేసి టోకన్ లోనే ఈ 3 పంపించేకి పేలోడ్, సిగ్నేచర్ యాజ్ వెల్ హెడ్ ఫస్ట్. హెడ్ ఓకే. మూడు కూడా ఈ టోకెన్ లోనే డాట్ తోటే వచ్చేస్తాయి. ఓకే. ఓకే, రైట్. నా ఇప్పుడు జనరల్ గా మనకి, నేను ఫస్ట్ లో మనం డిస్కస్ చేసేటప్పుడు ఆథరైజేషన్ సర్వర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ ఉండొచ్చు అని చెప్పాను కదండి. Auth0 అని, ఆక్టా అని, అమెజాన్ అడు, గూగుల్ అడు, ఇట్లా రకరకాలుగా ఎవ్రీ మోస్ట్ ఆఫ్ దమ్ ప్రొవైడింగ్ ఆథరైజేషన్ సర్వర్స్ ఎగ్జాక్ట్లీ. బట్ మన శాంపిల్ క్రియేషన్ మాత్రం విల్ యూజ్ Auth0 ఎగ్జాక్ట్లీ. ఓకే, Auth0 వాడతాము. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గా ఏం జరుగుతుందండి, మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా కూడా ఈ సెక్షన్ లో, ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ ఒక 1 lakh రిక్వెస్ట్ వచ్చాయి అనుకుందాం అనుకోండి. యాక్చువల్గా జొమాటో నుంచి, సారీ, జొమాటో ఒక 1 lakh ఆర్డర్స్ వచ్చాయి. ఈ 1 lakh ఆర్డర్స్ ఏం చేస్తుంది ఫస్ట్? ఇట్ విల్ ట్రై టు, రిసోర్స్ ఓనర్ కాదు కదా, క్లయింట్ క్రెడెన్షియల్స్ ఈ సెక్షన్ లో కదా, ఈ సెక్షన్. ఇప్పుడు జొమాటోకి 1 lakh ఆర్డర్స్ వస్తున్నాయండి, అంటే 1 lakh ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? 1 lakh ఆర్డర్స్ కి ప్రతి ఆర్డర్ కి ఇట్ విల్ గో హియర్, జనరేట్ ద టోకెన్, అండ్ దెన్ గెట్ ద టోకెన్, గెట్ అది ఈ ఆర్డర్ డీటెయిల్స్ గెట్ చేసుకుంటది. ఇక్కడ మళ్ళీ రిసోర్స్ సర్వర్ టోకెన్ వ్యాలిడేట్ చేస్తుంది, అండ్ దెన్ ఇట్ విల్ గెట్ ద డీటెయిల్స్ ఎగ్జాక్ట్. ఇలా జరుగుతుంది కదా ఈ 1 lakh టైమ్స్. ఇప్పుడు అయితే ఇది జనరల్ గా జరిగే ఓఆత్ లో ప్రాసెస్ అనమాట. జేడబ్ల్యూటీ వ్యాలిడేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే, హానెస్ట్లీ స్పీకింగ్, ఈ స్టెప్ తగ్గిస్తున్నామండి. ఈ పర్టికులర్ స్టెప్, ఎందుకు ఈ పర్టికులర్ స్టెప్ తగ్గించాలి? తగ్గిస్తే ఈ టైం తగ్గదు కదండి, హానెస్ట్లీ స్పీకింగ్. అందుకని ఈ స్టెప్ తగ్గుద్ది కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ వెన్ కంపేర్ టు ది అదర్ థింగ్స్. అయితే టోకెన్ ఎలా వ్యాలిడేట్ చేస్తారు? దట్స్ ద క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్స్ ద క్వశ్చన్. ఇప్పుడు ఈ టోకెన్ జనరేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ జేసన్ టోకెన్, మనకి జేసన్ వెబ్ టోకెన్ వచ్చిందా, జేడబ్ల్యూటీ వచ్చిందా? ఇవి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు 1 lakh టైమ్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 24 hours కదండి, 24 hours కి నాకు 1 lakh ఆర్డర్స్ వచ్చాయి. అయితే నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నుంచి ఈ టోకెన్ పంపించేటప్పుడు వీళ్ళు మనకి సైన్ చేసి సిగ్నేచర్ చేసి పంపిస్తున్నారు కదండి, ప్రైవేట్ కీ యూజ్ చేసుకొని ఈ సైన్ చేసి ఈ టోకెన్ పంపిస్తారు అనమాట. అందుకనే మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూ హ్యావ్ ద సైన్డ్ సిగ్నేచర్ కూడా ఉందన్నమాట. అయితే నేనేం చేస్తానంటే, ఈ ఆథరైజేషన్ సర్వర్ నుంచి పబ్లిక్ కి దీనికి ఒకసారి కమ్యూనికేట్ చేసుకొని పబ్లిక్ కి తెచ్చిపెట్టుకుంటాను నా దగ్గర. ఓకే, ఈ పబ్లిక్ కి ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ వచ్చిన టోకెన్ ని నేను వెరిఫై చేయొచ్చు ప్రాపర్ గా విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ పబ్లిక్ కి. నేనేం చేస్తున్నానంటే, ప్రతి 1 hour కి ఆ పబ్లిక్ కి తెచ్చుకుంటాను. మారుతా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆ మార్చిన దాన్ని ఇక్కడ తెచ్చిపెట్టుకుంటాను. 1 hour లో వచ్చిన రిక్వెస్ట్ అన్ని కూడా ప్రతిసారి నేను ఐ విల్ నాట్ గో టు ద సర్వర్. ఓకే, ఐ విల్ గెట్ ద పబ్లిక్ కి వన్ టైం, అండ్ దెన్ ఐ విల్ వెరిఫై ది రిసీవ్డ్ టోకెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ కి. ఎందుకని?
ఈ కరస్పాండింగ్ ప్రైవేట్ కీకి ఇది పబ్లిక్ కీ కదండి. అందుకని ఏం చేస్తుంది, దిస్ ఇస్ ద ఓన్లీ వన్ విచ్ కెన్ వెరిఫై ప్రాపర్లీ. ఓకే, ఈ రెండు కాంబినేషన్ ఉంటుంది అనమాట. అందుకని నేను ఏం చేస్తున్నాను, ప్రతి 1 hour కి ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఇట్. లేదు 24 hours కైనా పెట్టుకోవచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్. నేనేం చెప్తున్నాను, ఒక 1 hour కి 1000 రిక్వెస్ట్ వచ్చాయి అనుకుందాం. ఎగ్జాక్ట్లీ 1 hour 1000 కాదు కదా, మనకి ఆల్మోస్ట్ 5000 రిక్వెస్ట్ అనుకుందాం. ఆ 5000 రిక్వెస్ట్ కి 5000 టైమ్స్ కాల్ చేయకుండా నేను ఒకసారి కాల్ చేసుకొని ఆ పబ్లిక్ కి తెచ్చుకొని ఆ 5000 టైమ్స్ ఇక్కడే వెరిఫై చేస్తున్నా రిసోర్స్ సర్వర్ లెవెల్లో విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్. అప్పుడు పర్ అవర్ కి 5000 టైమ్స్ మనం ఇంటరాక్ట్ అవ్వడం బదులు ఓన్లీ 1 టైం ఇంటరాక్ట్ అవుతున్నాం విత్ ద ఆథరైజేషన్ సర్వర్ ఫ్రమ్ రిసోర్స్ సర్వర్. ఆల్మోస్ట్ లైక్ 4999 కాల్స్ తగ్గిపోతున్నాయి కదండి, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ కదా. ఆల్మోస్ట్ లైక్ పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుద్ది కదా, రెస్పాన్స్ టైం కానీ అదంతా కూడా. అందుకని ఈ జేడబ్ల్యూటీ వాలిడేషన్ పాలసీ ఇస్ మోర్ సోఫిస్టికేటెడ్ దన్ ది రెగ్యులర్ వర్క్ పాలసీస్ అన్నమాట. ఇదే ఇక్కడ డిస్కస్ చేస్తాం, మీరు అబ్జర్వ్ చేస్తారు ఈ పర్టికులర్ థింగ్. ఓకేనా. నార్మల్ టోకెన్ లో ఏంటి, ప్రతిసారి టోకెన్ వస్తుంది, ఆ టోకెన్ నేను ఐ ట్రై టు సెండ్ ఇట్ టు ఆథరైజేషన్ సర్వర్, అండ్ ఆథరైజేషన్ సర్వర్ డేటాబేస్ చెక్ చేసుకుని ఏ టోకెన్ ఆ టోకెన్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకుని, అండ్ దెన్ ఇట్ విల్ ట్రై టు గివ్ అస్ ద రెస్పాన్స్. బట్ హియర్ ఒక జేసన్ వెబ్ టోకెన్ లోనే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ పబ్లిక్ కీ ఉంది. ఈ రెండింటిని మనం వ్యాలిడేట్ చేసుకొని యూజ్ చేసుకుని then we are validating at the resource server level itself. We are not trying to communicate with the authorization server every time. Exactly. అందుకని JWT validation policy is comparatively intelligent than normal regular OAuth policies. Any questions so far, Andy? Okay. Then I'll go to. DWT policy also, it's a part of OAuth policy, right? అంతే కదండి, ఇప్పుడు టోకెన్ జనరేట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ఏ డిఫరెంట్ వే ఇన్ ఎగ్జిక్యూషన్. కొంచెం ఇంటెలిజెంట్ గా ఏం చేసాము, ఒక స్టెప్ తగ్గించాం ఇక్కడ. వాలిడేషన్ స్టెప్ తగ్గించడం అంటే ఎలా తగ్గించామండి, వీఆర్ నాట్ సెండింగ్ టు రిక్వెస్ట్ టు ఆథరైజేషన్ సర్వర్ టు గెట్ ది వాలిడేషన్. ఇక్కడే వాలిడేషన్ చేసుకుంటాం. ఒక్కసారి పబ్లిక్ కీ తెచ్చుకుంటాం, ఆ 1 hour కి సంబంధించిన రిక్వెస్ట్ అన్ని ఇక్కడే వ్యాలిడేట్ చేసుకుంటాం. ఇక్కడ వ్యాలిడేట్ ఓకే అయితే దెన్ ఇట్ విల్ సెండ్ ఇట్ టు ద యాక్చువల్ ఏపీఐ, అదర్వైజ్ ఇట్ విల్ రిజెక్ట్. ఎగ్జాక్ట్లీ. అదే నార్మల్ కాల్ ఏంటి, ఈ 5000 రిక్వెస్ట్ కి ఇక్కడ టోకెన్ వస్తుంది, ఒక టోకెన్ మళ్ళీ ఇక్కడికి వ్యాలిడేట్ చేస్తాం, మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ టోకెన్ వస్తుంది, మళ్ళీ వ్యాలిడేట్ చేస్తాం, మళ్ళీ ఇలా జరుగుతుంది అనమాట. 5000 టైమ్స్ ఇక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇక్కడ 5000 టైమ్స్ బదులు 4999 టైమ్స్ తగ్గించేస్తున్నాం మనం. క్లియర్ అండి? Yes, Mahesh. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పానంటే నేను Auth0 వాడతానని చెప్పాను అనమాట. ఓకే, auth0.com, దిస్ ఇస్ ది ఆథరైజేషన్ సర్వర్ ప్రొవైడింగ్ సర్వీస్, ఆథరైజేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఇది కూడా. ఎగ్జాక్ట్లీ Auth0. ఇలాగే Okta.com అని కూడా ఉంటుంది. Okta కూడా దట్ ఈస్ అనదర్ కంపెనీ విచ్ ప్రొవైడ్ ది ఆథరైజేషన్ సర్వర్ సర్వీసెస్. ఇప్పుడు ఐ గో టు Auth0 అండ్ దెన్ ఫస్ట్ మనకి అకౌంట్ లేనప్పుడు సైన్ అప్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సైన్ అప్ చేసేటప్పుడు కూడా చూడండి, మళ్ళీ వీళ్ళు కూడా ఓఆత్ ఫాలో అవుతారు. ఎగ్జాక్ట్లీ, మీరు అబ్జర్వ్ చేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ గూగుల్ అకౌంట్ ఆర్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఆర్ గిట్ హబ్ అకౌంట్ యూ కెన్ క్రియేట్ ది అకౌంట్ హియర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అది లేదు, మీరు డైరెక్ట్ గా ఓన్లీ ఈమెయిల్ తో మీరే చేసుకోవాలనుకుంటే అండ్ దెన్ యూ కెన్ డూ దిస్ ఆల్సో. ఓకే, ఇది ఇక్కడ ఇక్కడ మనకి నేను ఆల్రెడీ నాకు అకౌంట్ ఉందండి, అందుకని నేను ఐ ట్రై టు గో టు విత్ దట్ అకౌంట్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేశారు అనుకోండి, మీ జీమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ కన్సెంట్ అడుగుద్ది అండ్ దెన్ యుల్ బి ఏబుల్ టు లాగ్ ఇన్ టు దట్. ఎగ్జాక్ట్లీ. ఒక 20 days 15 days ఏదో ఉంటుందండి ఫ్రీ. యూ కెన్ యూజ్ దట్, టెస్ట్ చేసేదానికి. లాగిన్.
ఓకే, ఇప్పుడు ఈ పేజ్కి వస్తామండి మనం జనరల్ గా. ఓకే, ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇది అగైన్ దిస్ ఇస్ ఎ సెపరేట్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్ మళ్ళీ. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? హానెస్ట్లీ స్పీకింగ్, దెర్ విల్ బి సెపరేట్ టీమ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ మన ప్రాక్టీస్ కోసం మనకు తెలియదు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ సెపరేట్ టీమ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్స్ అని ఉందా, ఈ అప్లికేషన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, అండ్ దెన్ అప్లికేషన్స్. ఓకే, క్రియేట్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ నేమ్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ నేను మనకి ఊరికే డెమో అని చెప్పేసి జేడబ్ల్యూడి పాలసీ డెమో అని ఒక నేమ్ ఇచ్చాను ఎగ్జాక్ట్లీ. బట్ యాక్చువల్ గా వాళ్ళు ఒక ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ ఇస్తారు. అండ్ అప్లికేషన్ టైప్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది ఇక్కడ. ఇప్పుడు మనది సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ కాదు, లేకపోతే రెగ్యులర్ వెబ్ అప్లికేషన్స్ ఏం కాదు, లేకపోతే మొబైల్ కానీ డెస్క్టాప్ సంబంధించిన అప్లికేషన్స్ కాదు, ఇవన్నీ ఏం మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఐ గో ఫర్ మిషన్ టు మిషన్ అప్లికేషన్. సింపుల్ ఏపీఐ వస్తుంది, ఆ ఏపీఐకి మనం చేస్తున్నాం కాబట్టి ఐ ట్రై టు సెలెక్ట్ దిస్. ఐ కెన్ గో ఫర్ దిస్ పర్టికులర్ ఆప్షన్ అండ్ దెన్ క్రియేట్. ఓకే, ఇక్కడ ఆ, ఒక సెలెక్ట్ చేసుకోమని చెప్తుందండి. వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ ఎగ్జాక్ట్. లేదు మనం క్రియేట్ చేసి చేసుకోవచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు డిగ్ అగైన్ డీపర్, మనకి అంత అవసరం లేదు కాబట్టి ఫైన్. ఇక్కడ యూ కెన్ సెలెక్ట్ ద స్కోప్స్ ఆల్సో, ఎలాంటి స్కోప్స్ కావాలి ఏంటి ఇదంతా కూడా, ఏం చేయొచ్చు ఏం చేయలేమని అంతా కూడాను. అయితే ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ లైక్ వాట్ ఆర్ ద స్కోప్స్ విచ్ వి రిక్వైర్ అండ్ విచ్ వీ డోంట్ రిక్వైర్. ఐ సెలెక్ట్ ఎవ్రీథింగ్. ఇక్కడ మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఫర్ అవర్ ప్రాక్టీస్ పర్పస్ అండ్ దెన్ ఆథరైజ్. ఓకే, ఇప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఇక్కడ క్రియేట్ అయిందండి. ఎక్కడ ఏం చేస్తాను, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఎగ్జాక్ట్లీ? యూ నీడ్ టు క్రియేట్ అప్లికేషన్ ఇన్ క్రియేట్ అన్ అప్లికేషన్ ఇన్ Auth0. ఓకే, మన పాలసీకి సంబంధించిన అప్లికేషన్ క్రియేట్ చేశాం. క్రియేట్ చేసిన తర్వాత దెర్ ఆర్ సమ్ డీటెయిల్స్ హియర్. ఓకే, జస్ట్ కీప్ ఇన్ మైండ్. నౌ మనం పాలసీ ఎక్కడ అప్లై చేస్తామండి? ఏపీఐ మేనేజర్ లో కదా. గో దేర్. ఏపీఐ మేనేజర్ లో ఆల్రెడీ మనం 7:30 AM అప్లికేషన్ ఉంది కదండి ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇది ఉంది. ఓకే, గో టు పాలసీస్. ఓకే, ఐ రిమూవ్ ఆల్ దిస్ ప్రస్తుతానికి. థింక్ రేట్ లిమిటింగ్ ఉండొచ్చు. ఓకే, దట్స్ ఫైన్. క్లయింట్ ఐడి కూడా ఉండొచ్చు అండి, పర్లేదు, బట్స్ ఫైన్. ఓకే, ఐ గో టు యాడ్ పాలసీ అండ్ జేడబ్ల్యూటీ వ్యాలిడేషన్. పైన సెర్చ్ చేయొచ్చు, లేకపోతే యూ కెన్ సీ హియర్. ఓకే, ఐ సెలెక్ట్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ యూ వాంటెడ్ టు కాన్ఫిగర్ ది పాలసీ డీటెయిల్స్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇక్కడ చూడండి ఏమడుగుతుందండి. ఇది కాన్ఫిగర్ జేడబ్ల్యూటీ వ్యాలిడేషన్ పాలసీ. ఎలా పంపిస్తాం? ఆ, ఈ ఆథెంటికేషన్ హెడర్ ద్వారా పంపించాలని చెప్పి డిసైడ్ చేస్తాం. అలాగే డిఫాల్ట్ సెట్టింగ్ అలాగే ఉంచేస్తాను. అండ్ దెన్ సైనింగ్ మెథడ్ ఏంటి, ఇది కూడా డిఫాల్ట్ ఆర్ఎస్ఏ ఉంచేస్తాను. అండ్ కీ లెంత్, సైనింగ్ లెంత్ అంతా 256. ఓకే, అండ్ ఇది ఒకటి చూడాలండి, ఈ జేడబ్ల్యూటీ కీ ఆరిజిన్. నేనేం చెప్పానండి మీకు, పబ్లిక్ సర్టిఫికేట్ ఎవ్రీ 1 hour కో లేకపోతే 24 hours కో తెచ్చుకోవాలని చెప్పాను కదండి. ఆ పర్టికులర్ థింగ్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ దగ్గర మనం కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. JWKS అంటే ఏంది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కీ సెట్ ఉంటుందా, ఆ కీ సెట్ తీసుకొచ్చి మనం కానీ ఇక్కడ మెన్షన్ చేస్తే ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ఎవ్రీ 1 hour కి యూఆర్ఎల్ ని ట్రిగ్గర్ చేసుకొని అండ్ ఇట్ విల్ గెట్ ది పబ్లిక్ కీ అనమాట. ఓకే, ఇక్కడ టెక్స్ట్ అని పెట్టారు అనుకోండి, ఇంకా ప్రతిసారి మీరు ఆ ప్రతి 1 hour కి మీరు కాపీ పేస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకని డోంట్ వాంట్ టు డూ దాట్. వాట్ యూ కెన్ డూ JWKS. ఈ కీ సెట్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఐ టెల్ యూ. ఇక్కడ నుంచి మన ఇప్పుడు Auth0 సర్వర్ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. నౌ చూసారా ఇక్కడ JWKS క్యాషింగ్ TTL అంటే ఇప్పుడు నేను చెప్పాను క్యాషింగ్ అంటే ఏంటి, ఇది ఎవ్రీ 60 minutes కి 60 minutes గుర్తుపెట్టుకుంటుంది, మళ్ళీ 60 minutes కి మారుద్ది, వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. లేదు ఇది నేను పెంచుకోవాలంటే ఐ కెన్ డూ ఇట్. ఐ వాంట్ టు కీప్ ఇట్ ఫర్ 24 hours ఆల్సో, ఐ కెన్ డూ దట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్.
ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్కిప్ చేస్తాం క్లయింట్ ఐడి వ్యాలిడేషన్. ఓకే, అండ్ దెన్ అప్లై. అయితే ఈ అప్లై చేసే ముందు మనం యూఆర్ఎల్ ఇవ్వాలి కదండి, ఇది డెమి యూఆర్ఎల్. నౌ వీ వాంట్ టు గివ్ ది యాక్చువల్ యూఆర్ఎల్. అయితే ఆథ్0లో డాక్యుమెంటేషన్ పార్ట్ లో ఉంటుందండి ఇది. ఈ డాక్యుమెంటేషన్ ఉంది. డాక్యుమెంటేషన్ లో సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కి వెళ్తారా? టోకన్స్. ఓకే, ఇక్కడ జేడబ్ల్యూకేఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఐడి టోకెన్ చేసిన టోకన్స్. ఓకే, ఇక్కడ జేసన్ వెబ్ కీ సెట్స్. ఓకే, వెబ్ కీ సెట్స్ ఈ సెక్షన్ లోకి వెళ్తే ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారండి ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏంటి అని అంటే ఇది ఎలా ఫామ్ చేసుకోవాలని ఇక్కడ చూడండి. ఇక్కడ ఆథ్0 ఎక్స్పోజెస్ జేడబ్ల్యూకేఎస్ ఎండ్ పాయింట్ ఫర్ ఈచ్ టెనెంట్ విచ్ ఇస్ ఫౌండెడ్. ఇది ఎలాగా https:// ఇదన్నమాట యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ ని నేను ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అదే యూఆర్ఎల్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఎట్లా https మన డొమైన్ నేమ్ అండ్ /well-known/jdlks.json. అయితే మన డొమైన్ నేమ్ ఎలా వస్తుందండి ఎగ్జాక్ట్లీ? ఎక్కడ ఐడెంటిఫై చేయాలి మనం? ఓకే, వీ నీడ్ టు ఐడెంటిఫై ఇట్, రైట్? ఐ నీడ్ టు గో టు ఆథ్0 అండ్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే మన అప్లికేషన్ సెట్టింగ్స్ లోకి చూడండి, ఇక్కడ డొమైన్ నేమ్ చూసారా? ఈ డొమైన్ నేమ్ తో రీప్లేస్ చేయాలి. ఐ కాపీ దిస్, ఐ గో టు notepad++ and then I'll replace this particular part with okay. Fine. ఇది కాపీ చేసుకుంటున్నానండి. కాపీ చేసి ఐ గో టు ఎనీ పాయింట్ మేనేజర్, ఏపీఐ మేనేజర్, అండ్ దెన్ ఐ ప్లేస్ దిస్. ఇప్పుడు ఏం చేస్తుందండి ఈ జేడబ్ల్యూకేఎస్ యూఆర్ఎల్ ద్వారా ఎవ్రీ 60 minutes కి నేను ఇప్పుడు ఏం చెప్తాను, గో అండ్ గెట్ ది పబ్లిక్ సర్టిఫికేట్. ఎగ్జాక్ట్లీ అదే చెప్తుంది. యూఆర్ఎల్ టు జేడబ్ల్యూకేఎస్ సర్వర్ దట్ కంటైన్స్ ద పబ్లిక్ కీస్ ఫర్ ద సిగ్నేచర్ వాలిడేషన్. వచ్చిన సిగ్నేచర్ ని వాలిడేట్ చేయాలి కదండి, అందుకని ఇగ్నోర్ దిస్ ఫీల్డ్ ఇఫ్ ద జేడబ్ల్యూటీ సైనింగ్ మెథడ్ వాస్ సెట్ టు నన్. మనం ఆల్రెడీ నన్ ఏం పెట్టలేదండి. ఎగ్జాక్ట్లీ ఈ ఆర్ఎస్ఏ వాడుతున్నామంటే ఆటోమేటికల్లీ చూడండి జేడబ్ల్యూటీ సైనింగ్ మెథడ్ ఏంటి, ఆర్ఎస్ఏ స్పెసిఫైస్ ది. ఇది నన్ ఏం పెట్టలే మనం ఇక్కడ. ఓకే, వీఆర్ సెలెక్టింగ్ ఆర్ఎస్ఏ మెథడ్, అందుకని నన్ పెట్టలేదు కాబట్టి దిస్ పర్టికులర్ థింగ్ విల్ బి యూస్ఫుల్. ఓకే, నౌ వీఆర్ గుడ్ టు అన్ని మెథడ్స్ కి అప్లై చేస్తాం. గో అండ్ అప్లై. టోకెన్ ఇచ్చామా? టోకెన్ మీకు అసలు ఇవ్వలేదు కదా. నో అంతే మెన్షన్ చేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు టోకెన్ మనకి వస్తుందండి డీటెయిల్స్. ఎగ్జాక్ట్లీ రావట్లేదు కదా. హెడర్స్ లో క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ పంపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మన 7:30 AM సంబంధించిన యాడ్ ఎండ్ పాయింట్ యూజ్ చేసుకుంటున్నాను. మనకి రెస్పాన్స్ వస్తుందండి? రావట్లేదు. ఎగ్జాక్ట్లీ ఓకే, ఒక సెకండ్ ఆగండి.
జనరేటివ్ వాలిడేషన్ పాలసీ అప్లై అయ్యింది. ఎగ్జాక్ట్. ఫైన్. నా ఏం చేద్దామంటే మనం ఏం చెప్పాను, హెడర్ లో పంపిస్తాను చెప్పాను కండి. ఆథరైజేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏంటది బేరర్ టోకన్. ఓకే, ఇది సెలెక్ట్ చేయండి. అండ్ దెన్ టోకన్ ఇక్కడ బేరర్ లో పంపించాలి మనం. ఎగ్జాక్ట్లీ. అయితే నేను ఏం చేస్తానంటే ఒక ర్యాండమ్ టోకన్ పంపిస్తాను. ఓకే, ఇన్వాలిడ్ టోకన్ వస్తుంది చూసారా, మనకి టోకన్ కరెక్ట్ గా లేదని చెప్తుంది అనమాట. ఓకే, అసలు నోట్ పెడితే ఓకే జెడ్ టోకన్ ఎక్స్పైర్డ్. ఓకే, ఇన్వాలిడ్ టోకన్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే యాక్చువల్ టోకెన్ పంపిస్తాను. టోకెన్ జనరేట్ చేయాలంటే మనకి ఎండ్ పాయింట్ కావాలి కదండి, అది ఎలా ఫామ్ చేసుకుంటాం. ఓకే, నౌ ఐ గో టు ఆత్ జీరో. ఈ ఆత్ జీరోలో ఇఫ్ ఐ గో టు ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇక్కడ అప్లికేషన్స్ లో ఆల్రెడీ ఉంది. ఇక్కడ అప్లికేషన్స్ లో ఆ, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన యాప్ పేరు ఇది కదండి, జెలిటీ పాలసీ డెమో. ఓకే, గో హియర్. ఓకే, క్విక్ స్టార్ట్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఇక్కడ చూడండి, గెటింగ్ అన్ యాక్సెస్ టోకెన్ ఫర్ యువర్ ఏపీఐ ఎలాగా అని చెప్పేసి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తున్నారు. ఒకవేళ మీరు జావా వాడుతుంటే ఎలా చేసుకోవాలి, లేకపోతే కర్ల్ వాడుతుంటే ఎలా చేయాలి, సి హ్యాష్, లేకపోతే నోట్ జేఎస్, పిహెచ్పి, పైథాన్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా డిఫరెంట్ విధంగా మనం క్రియేట్ చేస్తుంది అనే స్కోప్ ఉంటుంది. అయితే మనం టోకెన్ జనరేట్ చేసుకున్న దానికి ఐ విల్ సజెస్ట్ టు గో ఫర్ కర్ల్ అనమాట. మనం పోస్ట్ మ్యాన్ లో చేసుకోవాలి కాబట్టి ఐ విల్ సజెస్ట్ టు గో ఫర్ కర్ల్. అండ్ దెన్ కాపీ దిస్. ఎగ్జాక్ట్లీ ఎలా కాపీ చేస్తాం, ఇది మొత్తం ఇలా కాపీ చేసుకుంటే అంటే రెడీమేడ్ గా వాళ్ళే మొత్తం మనకు ప్రిపేర్ చేస్తారండి అది. ఈ కర్ల్ ని పోస్ట్ మ్యాన్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలండి, యూ కెన్ గో హియర్. ఓకే, క్లిక్ ఆన్ దిస్ ఇంపోర్ట్ ఆప్షన్ అండ్ దెన్ సెలెక్ట్ రా టెక్స్ట్ అండ్ పేస్ట్ ద కర్ల్. ఈ టోటల్ కర్ల్ ఇది చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తారా, టోకెన్ జనరేట్ చేసుకునే దానికి మన డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ ఫిల్అప్ చేస్తుందండి. క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అన్ని కూడా ప్రాపర్ గా చేస్తుంది. అంటే మన యాప్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ ఈ పేజ్ లో ఉన్నాయి కాబట్టి అందుకని, అదర్వైజ్ వీ నీడ్ టు అగైన్ ఈచ్ కాపీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఫిల్. మన పేజ్ కే అంతా క్రియేట్ చేసి ఒక డాక్యుమెంటేషన్ లాగా ఇచ్చేస్తారు అనమాట, మనకి ఈజీగా ఉండేదాన్ని. నౌ ఐ విల్ గో టు కంటిన్యూ అండ్ ఇంపోర్ట్. కర్ల్ అంటే ఏం లేదండి, యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే చూడండి, రిక్వెస్ట్ నే మొత్తం డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు చూసారా, మెథడ్ వచ్చేసింది, యుఆర్ఎల్ వచ్చేసింది, పారమ్స్ ఏం లేవు, ఆథరైజేషన్ ఏం లేదు, హెడర్స్ ఉన్నాయి. హెడర్స్ ఏంటి, కంటెంట్ టైప్ అప్లికేషన్ జేసన్. బాడీలో ఏం పంపిస్తున్నారు చూడండి, క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, గ్రాండ్ టైప్ క్లయింట్ క్రెడెన్షియల్స్ అండ్ ఆడియన్స్ పంపిస్తున్నారు. బ్యూటిఫుల్. చూడండి, లేదా ఇవన్నీ మనం ఫిల్ చేసుకోవాలి. యాక్చువల్ గా అక్కడ యుఆర్ఎల్, టోకెన్ యుఆర్ఎల్ ఇది, తర్వాత క్లయింట్ ఐడి సంబంధించిన ఇది, క్లయింట్ సీక్రెట్ ఇది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆత్ జీరోలోనే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి వెళ్తే సెట్టింగ్స్ లోకి వెళ్తే చూడండి, క్లయింట్ క్లయింట్ ఐడి ఇది, క్లయింట్ సీక్రెట్ ఇది, అన్ని అక్కడ ఫిల్అప్ చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ. నౌ ఐ గో బ్యాక్. అన్ని రెడీగా ఉన్నాయి కదా, ఐ ట్రై టు జనరేట్ ద టోకెన్. ఓకే, చూసారా, టోకెన్ వచ్చింది, దాంతో పాటు స్కోప్స్ వచ్చాయి, ఏ స్కోప్స్ ఉన్నాయని. అండ్ దెన్ ఎప్పుడు ఎక్స్పైరీ 86,400 సెకండ్స్, అంటే పర్ 1 డే వ్యాలిడిటీ ఉంటుంది. టోకెన్ టైప్ ఏంటి, బేరర్ టైప్, బేరర్ టోకెన్. అందుకని నౌ వాట్ ఐ ట్రై టు టేక్ దిస్ టోకెన్, copy this, and then I'll try to
send it in our authorization header. Okay, now మనకి ఆ డేటాబేస్ ఇష్యూ 500 సర్వర్ ఎర్రర్ వస్తుంది అంతే యాక్చువల్గా కూడా. ఎందుకంటే డేటాబేస్ క్లౌడ్ లో వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఆ ఎర్రర్ వచ్చేది గుర్తుందండి. అంటే ఇప్పుడు ఓఆత్ పాలసీ వర్క్ అయిపోయినట్టే కదా మీకు ఎగ్జాక్ట్లీ క్లియర్ అండి. జేడబ్ల్యూటీ వ్యాలిడేషన్ పాలసీ వర్క్ అయినట్టే కదా, టోకెన్ జనరేట్ చేసాం, ఇక్కడ పాస్ చేసాం. క్లియర్ అండి. ఎస్ మహేష్. ఓకే, ఒకసారి మళ్ళీ గో త్రూ ద సెషన్. ఓకే, సింపుల్ అండి, ఏం లేదు. ఇదంతా కూడా చేయడం వల్ల మనకు కన్ఫ్యూజన్ ఎగ్జాక్ట్లీ, బట్ స్టిల్ ఈ వర్క్ అంతా కూడా అగైన్ దే విల్ బి సెపరేట్ టీమ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ అప్లికేషన్ ఇన్ ది Auth0 server, and then we have configured the పాలసీ, జేడబ్ల్యూటీ వ్యాలిడేషన్ పాలసీ ఇన్ ఏపీఐ మేనేజర్. అక్కడ ఏం చేసామండి, ఓన్లీ జేడబ్ల్యూ కేఎస్ సంబంధించిన యూఆర్ఎల్ ఒకటి కాన్ఫిగర్ చేస్తాం మనం ప్రాపర్ గా కాన్ఫిగర్ చేసి, అండ్ దెన్ వీ అప్లైడ్ దట్ పాలసీ. తర్వాత టోకెన్ జనరేట్ చేసుకునే దానికి ఇక్కడ కర్ల్ ఉంది, ఆ కర్ల్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకొని దెన్ వీ హ్యావ్ జనరేటెడ్ ద టోకెన్. ఆ టోకెన్ ని మన రిసోర్స్ కి సంబంధించిన యూఆర్ఎల్ లో ఆథరైజేషన్ హెడర్ లో పంపించాం. అది జరిగింది. ఓకే, టెస్ట్ చేస్తాం. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్ట్ మ్యాన్ కి సంబంధించిన ఈ రిక్వెస్ట్ కి సంబంధించిన కర్ల్ జనరేట్ చేయాలంటే ఎలా చేస్తాం? ఎవరన్నా మన ఇప్పుడు కొలీగ్స్ కానీ వీళ్ళు అడిగినప్పుడు ఎలా చేస్తామంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ రిక్వెస్ట్ ఉంది, ఈ కర్ల్స్ జనరేట్ చేయాలంటే ఇక్కడ ఈ కోడ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే చూడండి కర్ల్, కాపీ దిస్ అండ్ దెన్ యూ కెన్ షేర్ దమ్ వయా ఈమెయిల్ ఆర్ టీమ్స్. ఎగ్జాక్ట్లీ టీమ్స్ కానీ స్లాక్ లో కానీ యూ కెన్ షేర్ విత్ దమ్. ఓకే, అంటే సింగిల్ రిక్వెస్ట్ కి సంబంధించిన ఎప్పుడైనా పోస్ట్ మ్యాన్ పంపించాలంటే దిస్ ఇస్ ద మోస్ట్ కన్వీనియంట్ ఆప్షన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి అన్ని హెడర్స్ ఏమున్నాయి, తర్వాత పోస్ట్ మెథడ్, యూఆర్ఎల్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ లో ఉంది. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే ఏమో ఇలా ఇంపోర్ట్ చేసుకుంటాము, ఎవరైనా మనకి షేర్ చేసినప్పుడు. మనం ఎవరికైనా షేర్ చేయాలన్నప్పుడు గో హియర్, ఆ రిక్వెస్ట్ ఓపెన్ చేసి గో హియర్, సెలెక్ట్ కోడ్ సెక్షన్, అండ్ దెన్ ఆల్రెడీ వేరు ఉంటాయండి, అవన్నీ కాదు, మనకు కర్ల్ ఆప్షన్ కావాలి. సెలెక్ట్ కర్ల్ ఆప్షన్ అండ్ దెన్ కాపీ ద స్నిప్పెట్ హియర్, యూ కెన్ పేస్ట్ ఇట్ అండ్ సెండ్ ఇట్ టు యువర్ కొలీగ్స్. ఓకే, ఇస్ దట్ క్లియర్ అండి? ఓకే, గో త్రూ ద సెషన్ వన్స్ అగైన్ అండ్ దెన్ విల్ సీ అండ్ ఎగ్జాక్ట్లీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి టుమారో. యా, క్వశ్చన్స్ ఏం లేకపోతే దెన్ విల్ ట్రై టు వైండ్ ఇట్ అప్ అండి. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. బెటర్ ఐ మీన్ అదే ఒకసారి గో త్రూ Yeah, go అయితే through it and go through. It's a simple thing, but it seems complex first 1-2 times అండి. సింపుల్ గా ఏం లేదండి, ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాం ఇక్కడ, సింపుల్ గా చెప్పాలంటే. తర్వాత ఈ డీటెయిల్స్ తీసుకొని అక్కడ పాలసీ కాన్ఫిగర్ చేసాం. అయితే ఇప్పుడు నేను మన రిసోర్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాను జేడబ్ల్యూటీ వ్యాలిడేషన్ పాలసీ ద్వారా. దానికి ఒక టోకెన్ పాస్ చేయాలి. ఆ టోకెన్ పాస్ చేయాలంటే ఐ షుడ్ యూజ్ ద Auth0 సర్వర్ అండ్ జనరేట్ ద టోకెన్. ఆ టోకెన్ జనరేట్ చేసుకున్న దానికి ఏం చేస్తాను, వాడు ఒక యూఆర్ఎల్ ఇచ్చాడు, క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ పంపించి గ్రాండ్ టైప్ క్లయింట్ క్రెడెన్షియల్స్ గ్రాండ్ టైప్ మనం వాడుతున్నాం కాబట్టి అది క్రియేట్ చేసుకుని ఒక టోకెన్ జనరేట్ చేసుకుని ఆ టోకెన్ ని ఐఎమ్ సెండింగ్ ఇట్ ఇన్ ద ఆథరైజేషన్ హెడర్ ఆఫ్ అవర్ యాక్చువల్ రిసోర్స్. అంతే, ఈ 4 స్టెప్స్ మొత్తం సమరైజ్ చేసుకుంటే ఈ 4 స్టెప్స్ చేసాం. ఆ 4 స్టెప్స్ చేసేటప్పుడు చాలా చేసినట్టుగా అనిపించింది, అంతే, అంత మించి ఇంకేం. ఓకే, వన్స్ అగైన్ గో త్రూ ఇట్.